పరిణయం 43rd చాప్టర్. భూషణ్, నా కోడలు ఏం చెప్పినా కరెక్టే అనగానే, మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అమూల్య తన ఎదురుగా వ్యక్తి అని ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. భూషణ్, చెప్పురా అని ప్రేమగా అంటాడు. అమూల్య, మీరే మావయ్య అంటుంది. భూషణ్, ఏంటి నేనా అని ఆశ్చర్యపోతాడు. అమూల్య, హా మీరే. ఇంతమంది గుడిలో ఉన్నా మీరు మాత్రమే ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఇంకా మీరు అందరితో నవ్వుతూ మాట్లాడడం చూసా. ఏమాత్రం ఇగోలేదు, డబ్బుందన్న అహంకారం లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని అంటుంది. భూషణ్ మనసులో ఏదేనేమో రక్త సంబంధం అంటే అనుకుని, చిన్నప్పుడు కూడా ఇంతే లక్కీ నువ్వు అనుకుంటూ ఉంటాడు. అమూల్య మావయ్య అని గట్టిగా పిలిచేసరికి తేరుకుని భూషణ్, సరే మరి నీ డిసిజన్కి నువ్వు రిగ్రెట్ అవుతావేమో అని అంటాడు. అమూల్య, నో అలా జరగదు, నాకు నమ్మకం ఉంది అని అంటుంది. భూషణ్, సరే నీ ఇష్టం, నీ ప్రాబ్లం చెప్తే సాల్వ్ అయింది కదా, ఇక నుంచి నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే చెప్పడం నేర్చుకో అని అంటాడు. అమూల్య, చెప్పాలంటే చెప్పాలి అనిపించే మనిషి దొరకాలి కదా అని అంటుంది. భూషణ్, సరే నీకనిపించిన వాళ్లతోనే చెప్పు అని అంటాడు. అమూల్య, కన్ఫర్మ్గా వస్తారు కదా అని అడుగుతుంది. భూషణ్, ఖచ్చితంగా వస్తాడు. ఆ తర్వాత నువ్వు మా ఇంటికి లంచ్కి రావాలి, సరేనా అని అంటే సరే అనడంతో ఎప్పుడు ఓపెనింగ్ ఏంటి అని డీటెయిల్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఓపెనింగ్ రోజు భూషణ్ వచ్చి కంపెనీ ఓపెన్ చేస్తాడు. ఆ విషయం గురించి సరియు తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కూతురికి తన మావయ్య కూడా దగ్గరవుతున్నాడని. ఆ తర్వాత 2 monthsకి అమూల్య వెళ్తున్న క్యాబ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవడంతో క్యాబ్ దిగి మార్కెట్లోకి నడుచుకుంటూ వెళ్తుంది. అందులోనూ ఈవినింగ్ అవడంతో వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా వెళ్తున్న తనకి ఒకతను ఒకరిని దారుణంగా కొడుతూ బ్లడ్ వచ్చేలా కొట్టడం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉంది ఆర్యన్, కానీ తన దృష్టిలో భార్గవ్. తను అలా చూసి తట్టుకోలేకపోయింది. తను ఇంతలా ఒక మనిషిని కొట్టగలడా అని. బట్ అలా చూస్తూ ఉండలేక ఏదైతే అదయిందని ఆర్యన్ చేపట్టుకుని ఆపి, ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎవరిని పడితే వాళ్ళని కొట్టొచ్చు అనుకుంటున్నావా? తను చచ్చేలా ఉన్నాడు, నీకు తెలియడం లేదా అని అంటుంది. ఆర్యన్ కొంచెం షాక్ అయినా, ఆగితే వాడు పారిపోతాడు అని, నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? అయినా ఇక్కడ ఎవరికి లేని ప్రాబ్లం నీకే ఏముంది అని అంటాడు. ఆ మాటలకి అమూల్య కోపంగా, నేను ఒక సిటిజన్ని, ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోను అని అంటుంది. ఆర్యన్, నీకెందుకు అవన్నీ అని ఇద్దరు అక్కడ గొడవ పడతారు. కొంచెం సేపు తర్వాత ఆర్యన్ సబార్డినేట్ వచ్చి, సార్ షెల్ వి గో అని అడిగితే సరే అని వెళ్ళిపోతాడు. అమూల్య ఇంకా ఆర్యన్ ఆ గొడవ తర్వాత వేర్వేరు దారుల్లో వెళ్ళిపోతారు. అమూల్య అంకిత ఇంట్లోకి వస్తుంది. అక్కడ ఉన్న సర్వెంట్స్ కాఫీ కావాలా మేడం అని అడుగుతున్నా పట్టించుకోకుండా రూంలోకి వెళ్ళి తన కబోర్డ్ నుంచి ఒక ఆల్బమ్ తీస్తుంది. ఆ ఆల్బంలో తను, భార్గవ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరినీ ఉన్నప్పుడు జరిగిన సంఘటనల తాలూకా జ్ఞాపకాలవి. అమూల్య ఒక్క ఫోటోపై చేయి వేసి బాధగా, భార్గవ్, నేను కిచెన్లో వర్క్ చేస్తేనే నా దగ్గరికి వచ్చి హెల్ప్ చేసేవాడివి. ఎవరైనా ఏమైనా అంటే అమ్ము నాది అని చెప్పేవాడివి గట్టిగా. ఇప్పుడు ఎవరు నువ్వు అన్నావు, నాకేం అవసరం అన్నావు. నిజమే, నీకు గతం గుర్తులేదు. ఆ గతంలో నేను లేను. దీనికి నేను ప్రిపేర్డ్గా ఉండాలి అనుకున్నా, కానీ నా వల్ల కావడం లేదు. నువ్వు ఎందుకు మళ్ళీ కనిపించావు? మర్చిపోతున్న నీ మెమోరీస్ని నీకు తెలియకుండానే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అని ఏడుస్తూ ఆల్బమ్ని గుండెలకి హత్తుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. కానీ ఆర్యన్కి అలా గొడవపడడం ఇష్టం లేకపోయినా తప్పక గొడవ పడతాడు. ఎక్కడ ఆగిపోతే వెళ్ళిపోతుంది అని భయంతో. అలా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కొంచెం సేపటికి అంకిత వచ్చి డోర్ కొడుతుంది. అక్క అని పిలుస్తూ ఉంటుంది.
అమూల్య డోర్ తీసి ఏంటిరా అని అడుగుతుంది. అంకిత, రేపు నీ కార్ వస్తుందక్క, మార్నింగ్ వెళ్ళి తీసుకుందాం. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చింది ఇక్కడికి రావడానికి అని అంటుంది. అమూల్య సరేరా అని అంటుంది. సో ఇదేనండి పరిణయం 43rd చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.